బ్రేకింగ్ న్యూస్. ట్రంప్ విధించిన అదనపు సుంకాలపై ప్రధాని మోడీ స్పందించారు. సుంకాల పెంపుతో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తెలుసు అన్నారు. రైతుల సంక్షేమం కోసం రాజీ పడే ఉద్దేశం లేదన్నారు. మత్స్య పాడి పరిశ్రమను రక్షించుకునేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అమెరికాలోని డైరీ ఉత్పత్తుల దిగుమతికి గతంలో భారత ప్రభుత్వం నిరాకరించిందని తెలిపారు. అమెరికా ఉత్పత్తులను ప్రోత్సహిస్తే భారత రైతులు నష్టపోతారని అన్నారు ప్రధాని. हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है। భవిష్యత్తులో భారత్ మరిన్ని సుంకాలు అనుభవిస్తుంది. ఇప్పుడు విధించిన దానికన్నా ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ మరోసారి హెచ్చరించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు భారత్పై అమెరికా 25% అదనపు టారిఫ్ విధించింది. ఇతర దేశాలు కూడా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి కదా, మరి వాటిపై ఎందుకు అదనపు సుంకాలు విధించలేదని మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ విధంగా కామెంట్ చేశారు. Indian officials Let me go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, It's buys okay. more. Yeah. Why are you singling India out for these additional It's sanctions? only been 8 hours, so let's see what happens over the next. More secondary sanctions you're going very to see a lot soon. more. So this is a taste of You're what's going to to see a come. lot more. You're going to see so much secondary sanctions. Yes, ma'am. Indian officials Let me said- go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, It's buys okay. more. Yeah. Why are you singling India out for these additional It's sanctions? only been 8 hours, so let's see what happens over the next. More secondary sanctions you're going very to see a lot soon. more. So this is a taste of You're what's going to to see a come. lot more. You're going to see so much secondary. ఉక్రెయిన్తో యుద్ధానికి భారత్ పరోక్షంగా సాయం చేస్తుంది అనేది ట్రంప్ వాదన. అందుకే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ఆపివేయాలని భారత్ను హెచ్చరించారు. లేదంటే అమెరికా విధించే టారిఫ్ భారాన్ని అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు. ట్రంప్ హెచ్చరికలను లెక్క చేయని భారత్ తమ నిర్ణయాలపై ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది. దీంతో ట్రంప్ అన్నంత పని చేశారు. ఈ అదనపు సుంకాల భారం ఈ నెల 27 నుంచి అమల్లోకి రానుంది.